అమ్మమ్మ విడిపోయి ఆ లడ్డు గంతల పలకొట్టిండు కాదే. అరే పోడా, ఏం పుట్టిందిరా గవంతలు ఎందుకు పలకొట్టినవు? నేను మా దోస్తుగాలతో ఆడుకుంటానే, ఆ లడ్డుగాడే నా దగ్గరికి వచ్చిండు. నేను చాలా స్ట్రాంగ్, రాయితో కొట్టినా ఏం కాదన్నాడు. సరే అని రాయి తీసుకుని ఒక్కడి కొట్టిన, స్ట్రాంగ్ అన్నాడు, ఒకడే దెబ్బ పడ్డాడు. నీ ఇది వందక్క పొరడా, ఇప్పుడు వాళ్ళ అమ్మమ్మ మన ఇంటి మీద కొరికత్తది. ఏం చెప్పాలనో ఏమో నాకు అర్థమైతలేదు. వాళ్ళ అమ్మమ్మ ఒక వారం వరకు రాదే. ఊరికిట్లా పోయిందారా, దెబ్బ తాకిందని తెలుసుతోటే ఎంబడే ఊరికత్తది. ఎటూ పోలేదే, ఊర్లోనే ఉన్నది. ఆ లడ్డుగాని కొడతా అంటే నేను చాలా స్ట్రాంగ్ ఉన్నా కదా, రాయి కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నది లేదో ఒకసారి చెక్ చేసుకో అన్నాడు. సరే అని అక్కడ ఒక పెద్ద బండి ఉండే, ఆ బండ కొట్టబోతుంటే లడ్డుగానమ్మమ్మ అటు సైడ్ నుంచి పోతుంది. ఆ రాయి పోయి లడ్డుగానమ్మమ్మ తగిలింది, ఎంబడే కింద పడ్డది. సరే వాళ్ళ అమ్మమ్మ దెబ్బ తగిలి కింద పడ్డది, మరి వాడిని ఎందుకు కొట్టినవరా? కింద పడ్డ వాళ్ళ అమ్మమ్మని హాస్పిటల్ తీసుకుపోతాను, రక్తం కారుతుందని గుడ్డ కట్టిండు బంటిగాడు. దెబ్బ బాగా తగిలింది, రాయి గట్టి ఉన్నట్టున్నదిరా అని బంటిగాడు అన్నాడు. ఇంత లోపల అడ్డగాడు ఇలాంటి చాలా చూసిండ్రా, మా అమ్మ ముసలిది కదా అందుకే అట్లయింది, నాకు చాలా స్ట్రాంగ్ బాడీ అన్నాడు. అదే రాయించుకొని బుర్ర మీద కొట్టినా బుర్ర బొక్కడింది. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్.